సరే, ఇక ఇంకొక సబ్జెక్ట్లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవికి రాష్ట్రపతి కోటా కింద ఆయన రాజ్యసభకు పంపించడానికి కేంద్రం దగ్గర ప్రతిపాదన రెడీ అయింది. సుముఖంగా ఉంది, కేంద్రం కూడా సుముఖంగా ఉంది. అంటే తటస్థంగా రాష్ట్రపతి నామినేట్ చేస్తారంటే ఒక పార్టీ అనేది సేవా రంగంలో ఆయన చేసిన విశేష సేవలు కావచ్చు, చలనచిత్ర రంగంలో ఆయన సాధించిన ఖ్యాతి కావచ్చు, కాంట్రిబ్యూషన్ కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ ఇండస్ట్రీ కూడా ఎంతో సపోర్ట్గా నిలబడ్డారు, ఆయన బ్యాక్ బోన్ పిల్లర్ లాగా నిలబడ్డారు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఆయన ఆల్రెడీ పద్మభూషణుడు, సో ఆయన రాజ్యసభకు పంపిద్దాం, ఎలా ఉంటుంది కేంద్రం నుంచి వచ్చిన ఈ ప్రపోజల్? ఇప్పుడు కేంద్రం నుంచి ప్రపోజల్ మా పార్టీకి రానవసరం లేదు. ఎందుకంటే రాష్ట్రపతి నామినేట్ చేసే పోస్టుల్లో దే హ్యావ్ సర్టన్ గైడ్లైన్స్ ఉన్నాయి. వాటిలో ఇదివరకు కూడా మనం చూసాము, జయా బచ్చన్ గారు వాళ్ళు వీళ్ళు కొంతమందిని నామినేట్ చేశారు. ఇతన్ని ఎవరు తెందూల్కర్ని, ప్లేయర్స్ని కొంతమందిని అట్లా చేశారు. అయితే ఈయన చేసిన సేవలకు కానివ్వండి, కొంచెం బ్లడ్ బ్యాంక్ అని అవి అలాగే సరే ఆయన కళ, దాని గురించి ఎవరు దాన్ని కించపరిచే అవకాశమే లేదు. ఇస్తే వాళ్ళు రాష్ట్రపతి ఆయన యొక్క అడ్వైస్ తోటి ఇస్తే దానికి మనము మాట్లాడేది ఏముంటుంది చెప్పండి? మీరు తీసుకొచ్చి బాబు గారిని తీసుకొస్తే ఆయన ఏం చెప్తారు? ఆయన వై షుడ్ వై ఇన్వాల్వ్ ఇన్ దిస్? ఆయన మన రాష్ట్రానికి మేలు చేస్తాడని అనుకుందాం. ఒకవేళ వస్తే ఆయన ఏ పార్టీ తరఫున కాకుండా పార్టీ రహితంగా న్యాచురల్లీ యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో అది కూడా డైల్యూట్ అయిందనుకోండి. రాష్ట్రపతి నామినేట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళి బీజేపీతోటో దాంతో కూర్చున్న రోజులు మనం చూస్తున్నాం. కొంతమంది పాలిటీషియన్లు కూడా అపాయింట్ చేసిన కూడా ఉన్నాయి దృష్టాంతాలు. కానీ ఆయన రాష్ట్రానికి అలాగే కంట్రీ అట్ లార్జ్ సేవ చేస్తాడని ఆశిద్దాం. ఇప్పుడే మనం చూస్తున్న విజువల్స్ స్వర్ణాంధ్రకి సంబంధించి ఒక 2047 ముఖ్యమంత్రి గారి విజన్ మీరు చూశారు.